హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం లిల్లీ మొక్కలకి, కనకాంబరం మొక్కలకి మంచి ఫర్టిలైజర్ లిక్విడ్ ఇద్దాము. ఆవుల ఎరువు, గేదెల ఎరువు రెండు కలిపి తయారు చేసిన లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇచ్చేద్దాము. లిల్లీ మొక్కలకి సాలిడ్గా కూడా ఇవ్వచ్చండి. ఆవుల ఎరువు, గేదెల ఎరువు సాలిడ్గా ఇస్తే మాత్రం మొక్కలకి లూజ్ చేయడానికి కుదరదండి, వేళ్ళు డిస్టర్బ్ అవుతాయి. అప్పుడు వాటర్ ఇవ్వాలి సాలిడ్గా ఎరువులు ఇచ్చినప్పుడు. ఈరోజు నేను లిక్విడ్గా ఇస్తున్నాను ఎరువుల్ని లిల్లీ మొక్కలకి, కనకాంబరం మొక్కలకి. ఇక్కడ రెయిన్ లిల్లీస్ ఉన్నాయండి, అమర్ లిల్లీస్ ఉన్నాయి. ఇవి మూడు కలర్స్ అండి, పింక్, వైట్, ఎల్లో రెయిన్ లిల్లీస్. ఇవి మాత్రం 3 అమర్ లిల్లీసేనండి. ఇవన్నీ స్పైడర్ లిల్లీస్. ఇది కొత్తగా వేసానండి ఈ లిల్లీ పేరు రజనీగంధ. ఇంకా బాగా పెరగాలి ఈ లిల్లీ. కొత్తగా వేసాం కదండి, ఇలానే ఉంటుంది. కొన్ని రోజులు పోయిన తర్వాత ఇంకా హెల్దీగా వచ్చేస్తుంది. ఈలోపు మనం బలానికి ఫర్టిలైజర్స్, లిక్విడ్స్ ఇస్తూ ఉంటే రజనీగంధ కూడా బాగుంటుంది, ఈ లిల్లీ కూడా. ఇప్పుడు మన దగ్గర 4 రకాల లిల్లీస్ ఉన్నాయండి. ఈ 4 రకాల లిల్లీస్కి ఈరోజు ఎరువులతో లిక్విడ్ తయారు చేసి ఇచ్చేద్దాము. లిల్లీ మొక్కలు పూలు పూయడం ఆగిపోయిందండి. మనం బలానికి ఏదో ఒక లిక్విడ్ ఇస్తే మళ్ళీ పూలు పూస్తాయి. ఆవుల ఎరువు, గేదెల ఎరువు రెండు కలిపి 2 రోజులైందండి నానబెట్టి. ఆవుల ఎరువుని, గేదెల ఎరువుని ఈక్వల్గా తీసుకోండి, 2 సమానంగా తీసుకోండి. నేనైతే గేదెల ఎరువు 1 దోసెడు, ఆవుల ఎరువు 1 దోసెడు అలా తీసుకున్నానండి ఈక్వల్గా. దోసెడు అంటే మీకు తెలుసో లేదో, దోసెడు అంటే ఇదండి, దీని నిండా 1 దోసెడు ఆవుల ఎరువు, 1 దోసెడు గేదెల ఎరువు 2 నానబెట్టానండి వేసి వాటర్లో. 2 రోజుల నుంచి నానుతున్నాయి. బాగా నానిపోయి ఉంటుందండి లిక్విడ్. ఈ లిక్విడ్ పూల మొక్కలకి ఇస్తే పచ్చగా హెల్దీగా ఉండడమే కాకుండా మొక్క నిండా పూలు వస్తాయి. అంతేకాదండి, మొక్కలు కూడా కలకల్లాడుతుంటాయి గార్డెన్లో. చూడండి మన గార్డెన్ ఎలా ఉందో, ఎంత బాగుందో. ఈరోజు లిల్లీ మొక్కలకి, కనకాంబరం మొక్కలకి ఇచ్చేద్దామండి ఈ లిక్విడ్ని. ఈ లిక్విడ్లో వాటర్ని డైల్యూట్ చేసుకుందాము. ఇప్పుడు లిల్లీ మొక్కలకి మంచి ఫర్టిలైజర్ తయారైందండి. లిల్లీ మొక్కలకి, కనకాంబరం మొక్కలకి ఇచ్చేద్దాం ఇంకా లిక్విడ్ని. కనకాంబరం మొక్కలకి ఇంతవరకు ఎరువులు ఇవ్వలేదండి మనం నాటిన తర్వాత, ఇదే ఫస్ట్ టైము. అవి కూడా మన గార్డెన్లో పూలు పుయ్యాలి కదా. పూలు పుయ్యాలి అని అంటే మనం బలానికి ఏదో ఒకటి ఇవ్వాలి. ఇలాంటి లిక్విడ్స్ కానీ, లేదా కంపోస్ట్లు కానీ, ఎరువులు కానీ ఏదో ఒకటి ఇవ్వాలండి. ఈరోజు మాత్రం నేను ఈ లిక్విడ్ ఇస్తున్నాను, ఎరువులతో తయారు చేసిన లిక్విడ్ ఇస్తున్నా. ఇది ఇచ్చేద్దాం మొక్కలకి. లిక్విడ్ తీసుకుని లిల్లీ మొక్కల దగ్గరకు వచ్చానండి, ఇంక ఇస్తున్నాను. ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క మొగ్గు ఇవ్వండి. మొక్కలకి చాలా బలం అండి ఈ లిక్విడ్. 2 రోజులు నానబెట్టాం కూడా లిక్విడ్ని. ఈ 3 అమర్ లిల్లీస్ అండి.
వీటికి కూడా ఇస్తున్నా. లిక్విడ్ మిగిలిందనుకోండి మన దగ్గర ఉన్న వేరే పూల మొక్కలకు కూడా ఇవ్వచ్చు. అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చండి. లిల్లీ మొక్కల వరకు ఇచ్చాను, రెయిన్ లిల్లీస్కి, అమ్మ లిల్లీస్కి. స్పైడర్ లిల్లీకి ఇచ్చేద్దాము. చూడండి ఎంత బాగున్నాయో స్పైడర్ లిల్లీస్. ఇది 100 రూపాయల టబ్బులో ఉందండి, అందుకని 2 మొగ్గులు ఇస్తున్నా. మూడు కుండీల్లో ఉందండి స్పైడర్ లిల్లీ. ఈ మొక్క బకెట్లో ఉంది. లిక్విడ్ ఇస్తున్నా. ఇంకా లైట్ చేయడమేనండి. ఇంకా మన గార్డెన్లో మొక్కలు హెల్దీగా పచ్చగా ఉంటాయి. ఈ లిక్విడ్ని అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చు. నేను మాత్రం ఈరోజు లిల్లీస్కి, కనకాంబరాలకి ఇస్తున్నాను. ఈ మొక్క రజనీగంధ అండి, కొత్తగా మన గార్డెన్లోకి వచ్చింది. ఈ మొక్కకు కూడా లిక్విడ్ ఇస్తున్నా. మనము 100 రూపాయల టబ్బులో కనకాంబరాలు నాటాం కదండి, చూడండి ఎలా ఉన్నాయో. నాటిన తర్వాత ఇప్పుడేనండి బలానికి ఇస్తుంది. మనం అన్ని రకాలు మట్టిలో కలిపి నాటాం కదా, ఆ బలం ఇప్పటిదాకా సరిపోతుంది. ఇంక ఇప్పటి నుంచి మనం బలానికి ఇస్తూ ఉండాలి కనకాంబరాలకు కూడా. అప్పుడు బాగా పూస్తాయండి పూలు మన గార్డెన్లో. ఇందులో కూడా 4 మొక్కలు వేసాను. ఇప్పుడు రెండిటికి లిక్విడ్ ఇద్దాము. లిక్విడ్ చిక్కగా ఉండాలండి. ₹100 టబ్బు కదండి, అందుకని 2 ఇచ్చాను, ఎక్కువే ఇచ్చాను. ఇంకా హెల్దీగా పచ్చగా ఉంటాయి కనకాంబరాలు కూడా. మొక్క నిండా పూలు వస్తాయి. లిక్విడ్ మిగిలిందండి, మందార మొక్కలకి ఇచ్చేద్దాము. ఇంకా లాస్ట్ అండి, ఈ మందార మొక్కలకి ఇచ్చేసి ఇంకా ఆపేద్దాము. లిక్విడ్ కూడా అయిపోతుంది. ఈ మందారాలు మాత్రం బాగా పోస్తున్నాయండి, చూడండి ఎలా ఉన్నాయో. ఫుల్ రెడ్ కలర్ అండి, చాలా బాగుంటాయి. నేను ఉదయం దేవుని పూజకు కోస్తానండి, ఇంకా మిగిలినవి మొక్కలకు ఉంటాయి. ఇంకా మొత్తం ఇచ్చేస్తున్నానండి మందారాలకి. అయిపోయిందండి లిక్విడ్ ఇవ్వడం, మందారాలతో ఆపేస్తున్నాను.